ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆ రోజుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెల్లంగొండ సురేష్ 10 కోట్లు 12 కోట్లు సంపాదించాడు అని 14 కోట్లు 2002లో 14 కోట్లు సంపాదించాడు. అదే 6 కోట్లు చెన్నకేశ్వరికి 14 కోట్లు సంపాదించాడు. అదే ఇయర్లో ఒక పెద్ద అగ్ర నిర్మాత 12 కోట్లు పోగొట్టుకున్నాడు అనేటువంటిది వెల్లంగొండ సురేష్ లాంటి ఒక కొత్త నిర్మాత 14 కోట్లు సంపాదించినటువంటి ఇండస్ట్రీ టాక్ ఆ రోజుల్లో. అది ఎలా అనిపించింది అసలు? అది అంత డాషింగ్గా వెళ్ళగలటం ఎలా సాధ్యపడింది? డాషింగ్ వెళ్ళా, నమ్మాను ఆది కథని. మనం ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాల్సిందే. మనం అప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు సినిమా చేయండి అంటే అప్పుడు చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, చేయకపోయేదో లేదా వాళ్ళ కమిట్మెంట్స్ ఉండేవి. మనం క్రియేట్ చేసి ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయగలిగాం. అంటే కొత్త డైరెక్టర్ అంటే నాకు, నేను సాగర్తో సినిమా తీద్దాం అనుకున్నాను. అసలు అమ్మదొంగ తర్వాత సాగర్కి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దాం. అతను అలా 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 నాంచి రోజు తిప్పుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు నాకు పరిచయం వినయ్ కానీ, సీను వైట్లు కానీ, రవికుమార్, ఈ బ్యాచ్ అంతా అక్కడ నాకు పరిచయం. సో వినయ్ తర్వాత రామసకనుడు అనే సినిమాకి కో డైరెక్టర్ ప్లస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. అవన్నీ మనం దగ్గర ఉండి లైవ్లో చూసాం కాబట్టి మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు లైఫ్ ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు అప్కమింగ్ ఎన్టీఆర్ దొరకటం, వినయ్ తోటి మన సినిమా చేయటం, అది బ్లాక్ బాస్ హిట్ అవటం. ఫ్లాప్ అయితే ఎవరు ఉండేవాళ్ళం కాదేమో, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే అప్పుడు మార్కెట్ స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయ్యి 7 కోట్లు ఉన్నప్పుడు మనం 12 కోట్లు పెట్టి తీసాం. ఆ రోజుల్లోనే అది 20 కోట్లు కలెక్ట్ చేసి రిలీజ్ అయినాక మనం ప్రాఫిట్లోకి వెళ్ళాం. కానీ అది అటు ఇటు అయిండు మరి మనం ఉండేవాళ్ళం కాదు, ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. అంటే మళ్ళీ ఇంకో రకంగా ఏమి వచ్చేది తెలియదు. దాంతో ఏదేమైనా బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాత అనేటువంటి దానికి నందమూరి ఫ్యామిలీ, అటు ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత ఈ 2 సినిమాలు కదా మీకు ఒక హైప్ తీసుకొచ్చి. ఎన్టీఆర్ కాదు, ఫస్ట్ బాలయ్య బాబు నన్ను పిలిచి అడ్వాన్స్ తీసుకున్నాడు. సాంబయ్య ఇవ్వగలనే నేను కలిస్తే ఎమ్మటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంది బాలయ్య బాబు. వచ్చింది ఆది కానీ తర్వాత ముందు వచ్చింది ఆది కానీ బాలయ్య బాబే ఫస్ట్. నాకు సాంబయ్య అయినట్టునే, ఇంకా మా అన్నయ్య కానీ ఇవి కానీ ఏవి అవ్వాలా, పలానా సినిమా తర్వాత నీ సినిమా అని చెప్పేసి త్వరగా ఎలా వెళ్ళగలిగారు? బాలయ్య బాబు గారి సినిమాలు తీసుకోండి, ఏ సినిమా అయినా కొత్త నిర్మాతలే. సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, చెన్నకేశ్వరరెడ్డి కావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఆయన ఒక్కడే. నేను అప్పటికి నెంబర్ 1 నేను ఎందుకంటానంటే ఆయన ఒక్కడే. కాతొంది డైరెక్టర్ ఉన్నాడు, తీగల నిర్మాత ఉంటే ఏముంది, ఎవరైనా ఒకటే అని చెప్పి ధైర్యం చేసి మనం ఉన్నాం కదా అని నిర్ణయం తీసుకొని డేట్లు ఇవ్వగలిగిన ఏకైకది సాంబయ్య హిట్ అవ్వగలనే నేను వెళ్ళి ఇచ్చింది బాలయ్య బాబు గారు. సో యువర్ స్టార్డమ్ స్టార్టెడ్ విత్ ద బాలయ్య బాబు, నందమూరి స్టార్. ఎందుకంటే అంతకుముందు నేను సాంబయ్య తర్వాతే, ఫస్ట్ ఫిలిం సాంబయ్య, సెకండ్ ఫిలిం ఇమీడియట్లీ బాలయ్య బాబు. నేను ఆయన 2 సినిమాల తర్వాత అన్న 2 ఇయర్స్ ఆయన ముందే చెప్పారు నాకు పలానా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈ సినిమా తర్వాత నీ సినిమానే. అలాగే చేశాడు. ఏమి వేరే సినిమా వచ్చినా ఏది చేసినా కూడా ఫస్ట్ నీ కమిట్మెంట్ ఇచ్చినా నీ సినిమా అయినాక వేరే వెళ్తానని. బాలకృష్ణ గారితో చేసిన 2 సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, లక్ష్మీ నరసింహ, ఈ రెండిట్లో ఏది బెటర్ ఈల్డింగ్ ఇచ్చింది? యాక్చువల్గా అయితే చెన్నకేశ్వరరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. మనం కొంచెం 90 డేస్లో రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ తోటి 90th డే రిలీజ్ చేసాం. స్టార్ట్ అయిన 90th డేనే రిలీజ్ అయిన సినిమా. అది సంక్రాంతి రిలీజ్ చేసి ఉంటే అందులో చిన్న చిన్న ఫాల్ట్స్ ఉండేది. ఇండస్ట్రీ రికార్డు అప్పుడు ఎక్కడికో ఉండేవాళ్ళం, ఎక్కడో టాప్ ప్లేస్లో ఉండేవాళ్ళం. చిన్న మిస్టేక్ చేసాం. తర్వాత దాని మిస్టేక్ ఏం చేయకుండా లక్ష్మీ నరసింహ. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఆయన సమరసింహారెడ్డి కానీ ఈ సినిమాల తాలూకు రికార్డులు, వాటి తాలూకు ఆ ఊపు అనేటిది అద్భుతంగా ఉంది బాలకృష్ణ గారికి. కరెక్ట్గా సంక్రాంతికి వచ్చినట్లయితే సీజనల్ అడ్వాంటేజ్ విపరీతంగా ఉంది. సీజన్ అని కాదు, కథలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మార్పులు చేసుకొని మనం ఏం తప్పు చేసామని రెక్టిఫై చేసేసుకున్నాం. మాకు టైం లేకుండా అయిపోయింది. 23 తారీఖు షూటింగ్ చేసాం. అలా ఒక నిర్మాత అలా టైం బౌండ్ పెట్టుకొని తొందరపడటం అనేటువంటి దాన్ని ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు. తొందరపడ్డా స్క్రిప్ట్ వినేటప్పుడు అన్ని కరెక్ట్ చేసేసుకుంటే 90 డేస్లో కన్నా సినిమా బాలకృష్ణ గారు లాంటి తోటి రిలీజ్ చేస్తే అడ్వాంటేజే వేరే ఉంటుంది.
నిర్మాతకి డైరెక్టర్ ఇంకో సినిమా చేయొచ్చు, హీరో ఇంకో సినిమా చేయొచ్చు, ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేయొచ్చు, ఫైనాన్షియల్లీ ఇంట్రెస్ట్లు బడన్ ఉండదు. ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. మేము స్క్రిప్ట్లోనే కొంచెం చిన్న చిన్న పొరపాట్లు చేసేసాం. ఇక అది రెక్టిఫై చేసుకునే టైం లేకుండా 23 షూటింగ్ చేసి 25 రిలీజ్ చేసాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.